Good afternoon to one and all. I'm dealing with the course of refrigeration air conditioning. In that today's topic is grills and registers. Outline of my presentation is grills and registers. Grills and registers. A decorating covering of an outlet or intake is known as a grill. The grill provided with the damper is known as a resistor. ఓకేనండి. సో మనకి ఎయిర్ కండిషనింగ్లో మనకి డెకరేటింగ్ ఐటమ్ ఏదైతే తీసుకొని మనకి అవుట్లెట్ ఇంటేక్ని క్లోజ్ చేసుకుంటాము. ఆ పీ దాన్ని మనం గ్రిల్ అంటామండి. సో గ్రిల్ని గ్రిల్ అనేది మనకి సపోర్ట్ కింద మనం డాంపర్స్ అనేది యూజ్ చేస్తామండి. సో డాంపర్స్ని రిజిస్టర్డ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. The proper air supply to an air conditioning room is made through grill or registers. సో మనకి ఎయిర్ అనేది మనకి క్లోజ్డ్ రూమ్లో త్రూ అవుట్ ఆఫ్ ద సప్లై మనకి కంటిన్యూషన్ చేసుకోవడం కోసం మనం గ్రిల్స్ ఆర్ రిజిస్టర్స్ అనేవి యూజ్ చేస్తామండి. The grills or registers can be located on the floor, high side of the wall or in the ceiling. So grills or registers అనేవి మనకి ఫ్లోర్ హై సైడ్ లో మనకి ప్లేస్ చేసుకుంటామండి. ఆర్ వాల్ కి సీలింగ్ మీద మనకి అప్లై చేసుకుంటామండి. The essential requirements of the supply point is that the air stream coming out should not strike the occupants before it has lost its high velocity. సో మెయిన్ ఎసెన్షియల్ ఆఫ్ గ్రిల్స్ అండ్ రిజిస్టర్స్ వచ్చేటప్పటికండి మనకి ఎయిర్ స్ట్రీమ్ ని డైరెక్ట్ గా మనకి ఆక్యుపెంట్స్ అంటే మనకి ఏ పర్సన్స్ అయితే క్లోజ్డ్ సర్ఫేస్ లో యూజ్ చేస్తున్నామో వాళ్ళకి డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోకుండా మనకి కొంత లాస్ తోటి కొంత లాస్ అనేది అక్కర్ అవుతుందండి. హై వెలాసిటీ తోటి ఎయిర్ అనేది మూవ్ అవుతున్నప్పుడు the upper wall side location is more suitable as it has no chance to strike an occupant whenever in the room. And additional advantages is that it does not interfere with the uh, furniture arrangement. సో మనకి గ్రిల్స్ అండ్ రిజిస్టర్స్ వచ్చేటప్పటికి అప్పర్ వాల్ సైడ్ లొకేషన్ లో మనకి సూటబుల్ ప్లేస్ లో లొకేట్ చేసుకుంటామన్నాం కదండి. సో దానివల్ల మనకి రూమ్ కి అడిషనల్ అడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటంటే ఫర్నిచర్ ని ఎలాంటి ఇంటర్ఫిరెన్స్ లేకుండా మనకి నీట్ గా గ్రిల్స్ అండ్ రిజిస్టర్స్ అరేంజ్ చేసుకోవచ్చు అండి. The major advantage of this is the picking up of the dust by the air as the air flows over and around the floor. సో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి గ్రిల్స్ ని అండ్ రిజిస్టర్స్ ని యూస్ చేసుకోవడం వల్ల మనకి డస్ట్ పార్టికల్స్ బై ఎయిర్ ఏమైనా ఉంటే ఆ డస్ట్ పార్టికల్స్ మనకి పికప్ చేసుకొని ఎయిర్ ఫ్లోస్ అవుతుందండి. ఎయిర్ కంటిన్యూషన్ గా మనకి రూమ్ లో ఫ్లో అవుతుంది అరౌండ్ ద ఫ్లోర్ ఆల్సో. సీలింగ్ టు ఫ్లోర్ ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ స్పేసెస్ ఫర్ కూలింగ్ లార్జ్ స్పేసెస్ ఇన్ థియేటర్స్ అండ్ ఆడిటోరియంస్. సో మనకి సీలింగ్ ఫ్లోర్స్ కి సీలింగ్ చేసుకోవడం వల్ల ఎయిర్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి కూలింగ్ స్పేస్ లో మన ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. మనం థియేటర్స్ అండ్ ఆడిటోరియంస్ లో ఎక్కువగా మనకి గ్రిల్స్ అండ్ రెజిస్టర్స్ అనేవి అబ్జర్వ్ చేస్తామండి. The major advantages of the system is the natural downward flow of cool air. సో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి గ్రిల్స్ అండ్ రెజిస్టర్స్ యూస్ చేసుకోవడం వల్ల మనకి న్యాచురల్ గా మనకి ఎయిర్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్స్ లో డెన్సిటీ డిఫరెన్స్ వల్ల మనకి ఎయిర్ అనేది కూల్ అవుతుందండి. సో దిస్ సిస్టమ్ ఎలిమినేట్స్ ద డ్రాఫ్ట్ కండిషన్స్. సో ఈ సిస్టమ్ అనేది మనకి డ్రాఫ్ట్ కండిషన్స్ అనేవి ఎలిమినేట్ చేస్తుందండి గ్రిల్స్ అండ్ రెజిస్టర్స్. నెక్స్ట్, floor to the ceiling air distribution provides excellent heating conditions in winter air conditioning to the airspace like assemblies, theaters, and auditoriums having crowded occupants. సో మనకి ఫ్లోర్ అనేది మనకి టాప్ ఫ్లోర్ లో మనం సీల్ చేసుకోవడం వల్ల ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ అనేది హీటింగ్ కండిషన్స్ వింటర్ లో ఎక్కువగా ఎయిర్ స్పేసెస్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం అసెంబ్లీస్, థియేటర్స్, ఆడిటోరియంస్ లో క్రౌడెడ్ ఆక్యుపెంట్స్ లో ఉన్న చోట మనకి సీలింగ్ అనేది ఫ్లోర్ కి యూజ్ చేస్తామండి. సీలింగ్ టు ద సీలింగ్ ఓపెనింగ్స్ ప్రొవైడ్స్ ఎక్సలెంట్ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఫర్ హీటింగ్ యాజ్ వెల్ యాజ్ ద కూలింగ్ అప్లికేషన్స్. సో మనకి సీలింగ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే అండి ఫ్లో ఆఫ్ ఎయిర్ ఫర్ హీటింగ్ అనేది కూలింగ్ అప్లికేషన్స్ దగ్గర ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఓపెనింగ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ యాజ్ వన్ యూనిట్. సో ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఓపెనింగ్ ఆఫ్ ఎయిర్ అనేది మనకి సింగిల్ యూనిట్ లో కన్స్ట్రక్ట్ చేసుకుంటామండి. Inlet air openings to the side and the outlet opening near the center of the ceiling causes the air to spread to all sections of the room. సో మనకి ఇన్లెట్ అనేది ఎయిర్ ఓపెనింగ్స్ ఆఫ్ ద సైడ్స్ లో మనం యూజ్ చేస్తామండి. అవుట్లెట్ వచ్చేటప్పటికి సెంటర్ ఆఫ్ సీలింగ్ లో మనం యూజ్ చేయడం వల్ల ఎయిర్ అనేది మనకి రూమ్ లో ఈక్వల్ గా ఆల్ డైరెక్షన్స్ లో స్ప్రెడ్ చేయడం కోసం యూజ్ చేస్తామండి. సో ఇలా మనం గ్రిల్స్ అండ్ రెజిస్టర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. Design of the grills.
It is necessary to consider the required throw and velocity of air through the grill to determine the size of the grill for a particular room. సో మనకి గ్రిల్స్ అనేవి డిజైన్ చేసుకునేటప్పుడు మనకి రిక్వైర్డ్ వెలాసిటీ ఆఫ్ ఎయిర్ తోటి ఫ్లో అవుతుందండి. అండ్ సైజ్ ఆఫ్ ద గ్రిల్ అనేది మనకి పర్టికులర్ రూమ్ ని బేస్ చేసుకొని డిజైన్ చేసుకోవాలండి. ఏ సింగిల్ సప్లై ఓపెనింగ్స్ ఇన్ ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ద వాల్ సైడ్ is not desirable as the noise from the excessive velocity is objectionable. సో మనకి ఇక్కడ మనం సింగిల్ ఓపెనింగ్ యూజ్ చేస్తా ఉన్నాం కదండి. సో ఇన్లెట్ అండ్ అవుట్లెట్ కి మనం సింగిల్ ఓపెనింగ్స్ యూజ్ చేయడం వల్ల మనకి అప్పర్ సైడ్ ఆఫ్ ద వాల్ నుంచి మనకి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుంది? ఎయిర్ అనేది హై వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది కాబట్టి మనకి డిస్టర్బెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాయిస్ లో వస్తుంది. సో దాన్ని మనం అవాయిడ్ చేసుకోవాలండి. సో ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ ద త్రో, సో త్రోని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం అంటే రెడ్యూస్ చేసుకోవడం కోసం మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే L is equal to K into Q divided by square root of AB, where Q is equal to quantity of air flow through the grill in cubic meter per minute. సో మనకి లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామండి? బై యూజింగ్ ద లెంత్ ఆఫ్ త్రో ఇన్ మీటర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? L is equal to K cube by square root of AB, where Q represents the quantity of air flow through the grill in cubic meter per minute. L represents the length in throw meters. K is a constant. A and B are length and width of the grill in centimeters. Okay, Nandi? So the value of constant K are different for different vane angles. So మనకి యూస్ చేసిన veins ని బేస్ చేసుకొని మనకి వాల్యూ ఆఫ్ K వాల్యూ అనేది డిఫరెంట్ veins కి డిఫరెంట్ వాల్యూస్ అనేవి రిప్రజెంట్ చేసుకుంటామండి. The throw of the air should be not more than the room side, which is parallel to the flow of the air when air supply is made from the grill located in the side wall. Otherwise, cold air may turns downwards and heat the floor, causing the uncomfortable drafts. సో మనకి త్రో ఆఫ్ ఎయిర్ అనేది మనకి రూమ్ సైడ్ కన్నా ఎక్కువ ఉండకూడదండి. సో ఎందుకని? మనకి ఎయిర్ అనేది ప్యారల్ గా మనకి ఎయిర్ ఫ్లో అనేది జరుగుతుంది కాబట్టి ఎయిర్ సప్లై అనేది గ్రిల్ లొకేట్ చేసుకునేటప్పుడు సైడ్ వాల్స్ లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో దానివల్ల మనకి కోల్డ్ ఎయిర్ అనేది అగైన్ మనకి డౌన్వర్డ్ డైరెక్షన్స్ లో రిటర్న్ అయ్యి అగైన్ మనకి ప్రాసెస్ అనేది రీసైకిల్ అవుతుంది. సో దాన్ని హిట్ ని డౌన్వర్డ్ డైరెక్షన్స్ లో మూవ్ అవడం వల్ల మనకి ఫ్లోర్ ని హిట్ చేయడం వల్ల మనకి అన్కంఫర్టబుల్ డ్రాప్స్ అనేవి అక్కర్ అవుతుందండి. సో దానికోసం మనం త్రోని మనకి రూమ్ ఏరియా కన్నా మినిమం గా ఉండేటట్టే మనం డిజైన్ చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ గ్రిల్ పర్ఫార్మెన్స్. సో గ్రిల్ పర్ఫార్మెన్స్ కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతుందంటే అండి, దే ఆర్ 2 ఫ్యాక్టర్స్ అండి. ఫస్ట్ వన్ ఈస్ వెయిన్, సెకండ్ వన్ ఈస్ అవుట్లెట్ టైప్స్ అండి. సో ఈ 2 ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని మనకి గ్రిల్ పర్ఫార్మెన్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఫస్ట్ వన్ వెయిన్స్ అనుకున్నాం కదండి. సో స్ట్రైట్ వెయిన్స్ ప్రొడ్యూస్ అన్ యాంగిల్ ఆఫ్ 14 degrees to 24 degrees. సో మనకి తీసుకునే వెయిన్స్ అనేవి మనకి ఎప్పుడు స్ట్రైట్ వెయిన్స్ అనేవి ఎగ్జాక్ట్ గా మనకి డైరెక్షన్ 14 to 24 degrees మధ్య వేరీ అవుతూ ఉంటుందండి. కవరింగ్ ఎయిర్ షుడ్ బి స్ప్రెడ్ ద ఎయిర్ సిమిలర్ టు ద స్ట్రైట్ వెయిన్స్. సో మనకి ఎయిర్ అనేది మనకి స్ట్రైట్ వెయిన్స్ అనేది ఎయిర్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో కవరింగ్ ఎయిర్ కూడా అదే డైరెక్షన్స్ లో మనకి మూవ్ అవుతుందండి. The throw in this case is greater than the straight winds. సో ఈ ఇప్పుడు మన ఎక్కడైతే మనకి కవరింగ్ ఎయిర్ అండ్ స్ట్రైట్ వెయిన్స్ ఎయిర్ అనేది సేమ్ డైరెక్షన్స్ లో అనేది మూవ్ అవుతుందో అలాంటి కేసులో మనకి త్రో అనేది మనకి స్ట్రైట్ వెయిన్స్ కన్నా గ్రేటర్ దాన్ లో డిజైన్ చేసుకోవాలండి. Diverging vein should produce an angular spread which has a marked effect on the direction of the airflow and the distance travel. సో డైవర్జింగ్ వెయిన్స్ అనేవి మనకి యాంగులర్ స్పీడ్ తోటి అండ్ మార్కెట్ ఎఫెక్ట్ తోటి డైరెక్షన్ ఆఫ్ ఎయిర్ ఫ్లో అండ్ డిస్టెన్స్ ట్రావెల్స్ బేస్ చేసుకొని మనం డిజైన్ చేసుకోవాలండి. సో ఇలాంటి కండిషన్స్ లో మనకి త్రో అనేది స్మాల్ గా డిజైన్ చేసుకోవాలండి. సో స్మాల్ గా డిజైన్ చేసుకునేటప్పుడు త్రోని మనం మోర్ దాన్ 2 parts గా డిజైన్ చేసుకుంటే మనకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. 2 grills have the same area will have the same induction rate and longer throw than the single grill of the same area. సో 2 grills of same area ని కన్సిడర్ చేసుకుంటే స్మాలర్ ఇండక్షన్ రేట్ అనేది మనకు అక్కర్ అవుతుందండి. అదే లాంగర్ త్రూ కన్సిడర్ చేసుకుంటే సింగిల్ గ్రిల్ లో సేమ్ ఏరియాలో మనం యూజ్ చేసుకుంటాం. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ఈస్ అవుట్లెట్ టైప్. ఓకే, the type of the outlet may be perforated, one fixed bar grill, adjustable bar grill or slotted outlet as per the requirements. సో మనం ఏ టైప్ ఆఫ్ అవుట్లెట్ గ్రిల్ అయితే మనం ప్రిఫర్ చేస్తున్నామో ఆర్ ఫిక్స్డ్ బార్ గ్రిల్ అనేది మనం అడ్జస్ట్ చేసుకొని మనకి స్లాటెడ్ ఏరియాస్ లో మనకి రిక్వైర్డ్ పారామీటర్స్ లో మనం డిజైన్ చేసుకుంటామండి. ద టైప్ ఆఫ్ అవుట్లెట్స్ యూజ్డ్ హ్యావ్ prominent effect on the induction of the air and the throw is achieved.
సో మనం ఇలా డిజైన్ చేసుకునేటప్పుడు అవుట్లెట్ టైప్స్ అనేవి మనకి ఇండక్షన్ ఆఫ్ ఎయిర్ ని అండ్ త్రో ని మనకి పర్ఫెక్ట్ గా మనకి అచీవ్ చేస్తుందండి అవుట్లెట్ టైప్స్ ని యూజ్ చేయడం వల్ల. సో దీస్ ఆర్ ద టూ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ద గ్రిల్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ద ఎయిర్ అవుట్లెట్స్. సో అవుట్లెట్ టైప్స్ ని మనం డిజైన్ చేసుకోవాలన్నాం కదండి. సో ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ ద ఎయిర్ అవుట్లెట్స్ అండి. ఫస్ట్ వన్ ఈస్ టెంపరేచర్ డిఫరెన్షియల్ బిట్వీన్ సప్లై అండ్ ఎయిర్ అండ్ రూమ్ ఎయిర్. సో సప్లై ఎయిర్ అండ్ రూమ్ ఎయిర్ కి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ ని బేస్ చేసుకొని మన ఎయిర్ అవుట్లెట్స్ అనేవి డిజైన్ చేసుకోవాలి. సెకండ్ వన్ ఈస్ లొకేషన్ ఆఫ్ ద అవుట్లెట్ అవైలబుల్ ఇన్ ద రూమ్. సో మనకి రూమ్ అవైలబుల్ దాన్ని బేస్ చేసుకొని ఏరియాని బేస్ చేసుకొని డిజైన్ చేసుకుంటూ సెలెక్ట్ చేసుకోవాలండి. థర్డ్ వన్ ఈస్ క్వాంటిటీ ఆఫ్ ద ఎయిర్ టు బి సప్లై. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ మనకి ఎయిర్ ని రూమ్ లో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలనే దాన్ని బేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఎయిర్ అవుట్లెట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్. సో ఎయిర్ అవుట్లెట్స్ అనేవి మనం కన్సిడర్ చేస్తున్నప్పుడు దాని యొక్క అపీరియన్స్ అండ్ ఎస్థెటిక్ లుక్ ని బేస్ చేసుకొని మనకి డిజైన్ అనేది కన్సిడర్ చేసుకోవాలండి. అలానే ఆర్కిటెక్చరల్ రిక్వైర్మెంట్స్ కూడా మనకి డస్ట్ వర్క్ అనేది ఎయిర్ అవుట్లెట్స్ అనేవి డిజైన్ చేసుకునేటప్పుడు స్ట్రక్చరల్ డిజైన్స్ అండ్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ వేరీ చేసుకోవాలి. సో స్ట్రక్చరల్ డిజైన్స్ వచ్చేటప్పటికి మనకి అపీరియన్స్ అండ్ ఎస్థెటిక్ లుక్ ని బేస్ చేసుకొని మనం డిజైన్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద వేరియస్ సెలెక్షన్స్ ఆఫ్ ద ఎయిర్ అవుట్లెట్స్. ఓకే, సో ఈ టాపిక్ తోటి మనకి గ్రిల్స్ అండ్ రిజిస్టర్స్ టాపిక్ క్లోజ్ అయిందండి. నెక్స్ట్ టాపిక్, సో క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ అండి. సో బేస్డ్ ఆన్ ద ఫ్లూయిడ్ మీడియా యూజ్డ్ ఇన్ థర్మల్ డిస్ట్రిబ్యూషన్ ఎయిర్ కండిషనింగ్ మే బి క్లాసిఫైడ్ యాజ్ 4 టైప్స్ అండి. సో మనకి ఫ్లూయిడ్ ని బేస్ చేసుకొని థర్మల్ హీట్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ కండిషనింగ్ క్లాసిఫికేషన్స్ 4 టైప్స్ అండి. ఆల్ ఎయిర్ సిస్టమ్స్, ఆల్ వాటర్ సిస్టమ్, ఎయిర్ వాటర్ సిస్టమ్స్ అండ్ యూనిటరీ రిఫ్రిజిరేటర్ బేస్ సిస్టమ్స్ అండి. ఫస్ట్ వన్ ఆల్ ఎయిర్ సిస్టమ్స్ కన్సిడర్ చేసుకుంటే మనం ఈ ప్రెసెంట్ ఉన్న మనకి సిలబస్ లో ఆల్ ఎయిర్ సిస్టమ్స్ గురించి కన్సిడర్ చేస్తామండి. ఓకే, ఆల్ వాటర్ సిస్టమ్స్. అండ్ థర్డ్ వన్ ఎయిర్ వాటర్ సిస్టమ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఎయిర్ సిస్టమ్ అండ్ వాటర్ సిస్టమ్ కాంబినేషన్ అండి. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ యూనిటరీ రిఫ్రిజిరెంట్ బేస్ సిస్టమ్, అంటే రిఫ్రిజిరెంట్ ని కన్సిడర్ చేసుకొని మనకి ఇక్కడ వర్కింగ్ అనేది ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటండి, ఆల్ ఎయిర్ సిస్టమ్స్. యాజ్ ద నేమ్ ఇంప్లైస్, ఇన్ ఆల్ ఎయిర్ సిస్టమ్స్ air is used as a medium that transport energy from the conditioning space to the ఆల్టర్నేటివ్ కరెంట్ ప్లాంట్. సో మనకి నేమ్ లోనే రిప్రజెంట్ చేశారండి. ఆల్ ఎయిర్ సిస్టమ్స్ లో మనకి మీడియా అనేది మనకి ఇక్కడ ఎయిర్ అనేది యూజ్ చేస్తామండి. సో ఎయిర్ ని యూజ్ చేసుకొని మనకి ఎనర్జీని ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తామంటే కండిషనింగ్ స్పేస్ నుంచి ఆల్టర్నేటివ్ గా మనకి ఏ ప్లాంట్ కి అయితే మనం కూల్ చేసుకుంటామో ఆ ప్లాంట్ కి మనకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ఇన్ దీస్ సిస్టమ్స్ ఎయిర్ ఈస్ processed in the alternative current plant, and this processed air is then conveyed to the conditional space through the insulated ducts using blowers and fans. సో ఇక్కడ మనకి యూజ్ చేస్తున్న సిస్టమ్ లో ఆల్టర్నేట్ ప్లాంట్ లో మనం ఎక్కడైతే మన ఎయిర్ ని ఎక్స్టర్నల్ గా మనకి ప్రాసెస్ చేసుకొని మనకి కండిషనల్ స్పేస్ లో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో, సో ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మనం డక్స్ ని ఇన్సులేట్ చేసుకోవాలి. సో డక్స్ ని ఎలా ఇన్సులేట్ చేస్తామంటే ఫ్యాన్స్ ఆర్ బ్లోయర్స్ ని యూజ్ చేసుకొని ఇన్సులేట్ చేస్తామండి. దిస్ ఎయిర్ ఎక్స్ట్రాక్ట్స్ ఆర్ సప్లైస్ ఇన్ కేస్ ఆఫ్ ద వింటర్. సో మనకి సమ్మర్ లో వచ్చేటప్పటికి ఎయిర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుందండి. వింటర్ లో మనకి ఎయిర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, సమ్మర్ లో మనకి హీట్ ని మనం రిమూవ్ చేస్తాం కదండి. సో ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ద సెన్సిబుల్ హీట్ అండ్ లేటెంట్ హీట్ ఫ్రమ్ ద కండిషనింగ్ స్పేస్. ఓకే, the written air from the conditioning space is conveyed back to the plant where it is gained, undergoes the required processing, thus completing the cycle. సో మనకి ఎక్కడైతే మనకి కండిషనింగ్ స్పేస్ నుంచి మనకి ఎయిర్ అనేది రిటర్న్ అవుతుందో బ్యాక్ టు ద ప్లాంట్, ఆ కేస్ దగ్గర మనకి రిక్వైర్డ్ ప్రాసెసింగ్ యూజ్ చేసుకొని మనకి కంప్లీట్ గా సైకిల్ అనేది వస్తుందండి. సో అవుట్లెట్ ఎయిర్ ఎంటర్ అవుతుంది, కూల్ అవుతుంది, కూల్ అయిన ఎయిర్ కండిషనింగ్ స్పేస్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అగైన్ కొంత పార్ట్ ఆఫ్ ఎయిర్ అనేది మనకి ఇన్లెట్ టు ద ఇన్లెట్ మిక్చర్ ఆఫ్ అవుట్లెట్ అండ్ ఇన్లెట్ కాంబినేషన్ జరిగి అగైన్ ప్రాసెస్ అనేది సైకిల్ అవుతుందండి. ఓకే, సో వన్ సైకిల్ కంటిన్యూషన్ రిపీట్ అవుతుందంటే ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ అండి. ఓకే, సో మనకి ఆల్ ఎయిర్ సిస్టమ్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అండి, సింగిల్ డక్ట్ సిస్టమ్స్ ఆర్ డ్యూయల్ డక్ట్ సిస్టమ్స్ అండి. ఓకే, సో సింగిల్ డక్ట్ సిస్టమ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఐదర్ ఫర్ కూలింగ్ ఆర్ హీటింగ్ యూజింగ్ ద సేమ్ డక్ట్, బట్ నాట్ ఫర్ బోత్ హీటింగ్ అండ్ కూలింగ్ సైమల్టేనియస్లీ. సో సింగిల్ డక్ట్ సిస్టమ్ లో మనం ఐదర్ వీఆర్ యూజింగ్ ఫర్ కూలింగ్ ఆర్ హీటింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ సమ్మర్ ఎయిర్ కండిషన్ ఆర్ వింటర్ ఎయిర్ కండిషన్స్ లో మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటామండి. సో దిస్ సిస్టమ్ ఈస్ అగైన్ ఫర్దర్లీ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. సో సింగిల్ డక్ట్ సిస్టమ్స్ అగైన్ మనకి 3 టైప్స్ అండి, కాన్స్టెంట్ వాల్యూమ్ సింగిల్ జోన్ సిస్టమ్స్, కాన్స్టెంట్ వాల్యూమ్ మల్టీ జోన్ సిస్టమ్స్ అండ్ వేరియబుల్ వాల్యూమ్ జోన్ సిస్టమ్స్ అండి. సో దీస్ ఆర్ ద 3 క్లాసిఫికేషన్స్ అండి. ఓకే, సో ఫస్ట్ మనం సింగిల్ డక్ట్ సిస్టమ్ క్లాసిఫికేషన్స్ గురించి స్టడీ చేస్తున్నామండి.
ఇన్ దట్ ఫస్ట్ వన్ ఏంటంటే సింగిల్ డక్ట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సింగిల్ జోన్ సిస్టమ్స్ అండి. సో మనకి డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ చూస్తామండి. మనకి డయాగ్రామ్ లో మనకి అవుట్డోర్ ఎయిర్ ఫర్ వెంటిలేషన్ అండ్ రీసర్క్యులేటెడ్ ఎయిర్. సో మనకి అవుట్డోర్ ఎయిర్ అండ్ రీసర్క్యులేటెడ్ ఎయిర్ రెండు మిక్స్ అయ్యి ఈక్వల్ ప్రపోర్షన్స్ తోటి, అండ్ యూజింగ్ ద డాంపర్స్ ద మిక్స్డ్ ఎయిర్ ఈజ్ మేడ్ టు ఫ్లో త్రూ కూలింగ్ అండ్ డీహ్యూమిడిఫైయింగ్ కాయిల్, a heating coil and the humidifier using an insulated ducting and supply air fan. ఓకే, సో మనకి అవుట్డోర్ అండ్ రీసర్క్యులేటెడ్ ఎయిర్ రెండు మిక్స్ అయ్యి ప్రపోర్షన్స్ లో డాంపర్స్ నుంచి పాస్ అవుతుంది. సో డాంపర్స్ నుంచి మనకి కూలింగ్ కాయిల్ కి పాస్ అయ్యి డీహ్యూమిడిఫైయింగ్ కాయిల్ నుంచి అగైన్ మనకి హీటింగ్ కాయిల్ లో హ్యూమిడిఫై అవుతుందండి. సో దిస్ ఎయిర్ అనేది మనం కంప్లీట్ గా ఇన్సులేట్ చేస్తాం. సో ఎలా ఇన్సులేట్ చేస్తున్నాం? బై యూజింగ్ డక్ట్స్ అండ్ ఫ్యాన్స్ ని యూజ్ చేసుకొని మనం సప్లై చేసుకుంటామండి. సో ఇన్సులేషన్, డక్టింగ్ అండ్ సప్లై ఆఫ్ ఎయిర్ వచ్చేటప్పటికి త్రూ ఫ్యాన్స్ అనేది యూజ్ చేస్తాం. As the air flows through these coils, the temperature and the moisture content of the air are brought to the required values. సో మనకి ఎయిర్ ని మనం సప్లై చేసుకునేటప్పుడు కాయిల్స్ నుంచి టెంపరేచర్ అండ్ మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ ని మనం డిజైరబుల్ వాల్యూస్ కి వచ్చేటట్టు మనం డిసైడ్ చేసుకుంటాం. సమ్మర్ లో కన్సిడర్ చేసుకుంటే కూల్ చేసుకుంటామండి, వింటర్ లో వచ్చేటప్పటికి హీటింగ్ కండిషన్స్ కాయిల్స్ యూస్ చేస్తామండి. Then this air is supplied to the conditioning space where it meets the building, cooling or heating requirements. సో మనకి కూల్ అయిన ఆర్ హీట్ అయిన ఎయిర్ ని మన కండిషనింగ్ స్పేస్ లో మనకి రిక్వైర్డ్ హీటింగ్ అండ్ కూలింగ్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని సప్లై చేస్తామండి. ద రిటర్న్ ఎయిర్ లీవ్స్ ద కండిషనింగ్ స్పేస్, ఏ పార్ట్ ఆఫ్ ఇట్ రీసర్క్యులేటెడ్ అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఈస్ వెంటెడ్ టు ద అట్మాస్ఫియర్. సో కొంత పార్ట్ అనేది మనకి రీసర్క్యులేట్ అవుతుంది అనుకున్నాం కదండి. సో రీసర్క్యులేటెడ్ రిమైనింగ్ పార్ట్ అనేది వెంటెడ్ ని యూజ్ చేసుకొని మన అట్మాస్ఫియర్ కి రిలీజ్ చేస్తామండి. A thermostat senses the temperature of the air in the conditioning space and the control of the amount of cooling or heating provided in the coils so that the supply air temperature can be controlled as per the requirements. సో మనకి థర్మోస్టాట్ సెన్సర్స్ ని యూజ్ చేసుకొని టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ని మనం మెజర్ చేసుకుంటాం అంటే కంట్రోల్ స్పేసెస్ లో. అగైన్ మనకి హీటింగ్ ఆర్ కూలింగ్ కాయిల్స్ ని బేస్ చేసుకొని హీట్ చేసుకుంటాం కదండి. సో దాన్ని హీటింగ్ ఆర్ కూలింగ్ కాయిల్స్ ని హీట్ చేసుకునే ఎయిర్ ని మనం ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. A humidistat measures the humidity ratio of the conditioning space and controls the amount of the water vapor added in the humidifier and hence the supply of air humidity ratio as per the requirements. సో హ్యూమిడిస్టాట్ మనం ఏం మెజర్ చేస్తుందంటే అండి, హ్యూమిడిటీ రేషియో ఆఫ్ కంట్రోల్ అంటే మనకి కండిషనింగ్ స్పేస్ లో హ్యూమిడిటీ ఎంత ఉందనేది మెజర్ చేసుకోవడం కోసం హ్యూమిడిస్టాట్ ని యూజ్ చేస్తామండి. సో అండ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ని మనకి హ్యూమిడిఫైర్ కి యాడ్ చేసుకొని సప్లై ఆఫ్ ఎయిర్ రేషియోని మనం ఈక్వల్ ప్రపోర్షన్స్ లో ఉండేటట్టు మెయింటైన్ చేసుకుంటామండి డిజైర్డ్ కండిషన్స్ లో. సో చూడండి మనకి సరౌండింగ్స్ ఎయిర్ వస్తుంది కదండి. సో సరౌండింగ్ ఎయిర్ అండ్ అవుట్డోర్ ఎయిర్ ని యూజ్ చేసుకొని మనకి రీసర్క్యులేటెడ్ ఎయిర్ ని అండ్ ఎగ్జాస్ట్ ఎయిర్ ని యూజ్ చేసుకొని ఫస్ట్ మనం కూలింగ్ కాయిల్ కి వెళ్ళి కూల్ అవుతుందండి. అగైన్ హీటింగ్ కాయిల్ నుంచి హీట్ చేసుకొని డక్ట్స్ ఆర్ ఫ్యాన్స్ ని యూజ్ చేసుకొని మనకి డిజైర్డ్ టెంపరేచర్స్ వచ్చేటట్టు హ్యూమిడిఫై చేసుకుంటామండి. హ్యూమిడిఫై మెజర్ చేసుకోవడం కోసం మనం హ్యూమిడిస్టాట్ ని యూజ్ చేస్తాము అండ్ త్రూ కండిషనింగ్ స్పేస్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. సో కండిషనింగ్ స్పేస్ నుంచి కొంత పార్ట్ ఆఫ్ ఎయిర్ అనేది అగైన్ మనకి కూలింగ్ కాయిల్ కి పాస్ చేసుకుంటాం అండ్ కొంత పార్ట్ ఆఫ్ ఎయిర్ అనేది కండిషనింగ్ స్పేస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. అండ్ కొంత ఎయిర్ అనేది డక్ట్స్ ఆఫ్ ఫ్యాన్స్ ని యూజ్ చేసుకొని ఎగ్జాస్ట్ కి అట్మాస్ఫియర్ కి వెంటిలేటర్స్ యూజ్ చేసుకొని మనకి ఎగ్జాస్ట్ అవుతుంది. కొంత పార్ట్ అనేది అగైన్ రీసైకిల్ అవుతుందండి. So this is the continuation cycle. Next, applications of single duct, single zone, constant volume systems. So spaces with uniform loads such as a large open areas with small external loads. Example, theaters, auditoriums, departmental stores. So manki spaces అనేవి మనకి యూనిఫామ్ లోడ్స్ నుంచి లార్జ్ ఏరియా ఓపెనింగ్ ఏరియాస్ నుంచి స్మాల్ ఎక్స్టర్నల్ లోడ్స్ కి యూజ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామండి. సో ఎక్కువగా మనకి అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే థియేటర్స్, ఆడిటోరియం, డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో యూజ్ చేస్తాం. And second application is spacing requiring precision controls such as laboratories. So laboratories లో కూడా మనకి ఎయిర్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. The multiple single zone system can be used in large buildings such as factories, office buildings, etc. So single వచ్చేటప్పటికి మనకి స్మాల్ ఏరియాస్ విత్ ఆడిటోరియంస్, థియేటర్స్ అండ్ డిపార్ట్మెంట్ స్టోర్స్ యూజ్ చేస్తాం కదండి. అదే లార్జ్ బిల్డింగ్స్ కన్సిడర్ చేసుకుంటే సింగిల్ డట్ విత్ మల్టీ జోన్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటామండి. సో చూడండి సింగిల్ డట్ కాన్స్టెంట్ వాల్యూమ్ with multiple zone systems andi. So for a large buildings with several zones of different cooling or heating requirements, it is not economical feasible to provide separate single zone systems for each zone. So మనకి లార్జ్ బిల్డింగ్స్ కన్సిడర్ చేసుకుంటే మనం సెపరేట్ గా సింగిల్ జోన్స్ అనేవి మనం ఎక్కడే యూజ్ చేయమండి. సో దానికోసం మల్టిపుల్ జోన్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తాం.
For such cases, multiple serve systems are available. So in multiple serve systems, in these systems, that all the air is cooled and humidified for summer, dehumidified for summer. సో ఈ సిస్టమ్స్ లో మనం సమ్మర్ లో డీహ్యూమిడిఫై చేస్తామండి, ఆర్ హీటెడ్ అండ్ హ్యూమిడిఫైడ్ ఇన్ వింటర్. సో బోత్ వింటర్ అండ్ ఇయర్ జోన్ కండిషన్స్ కన్సిడర్ చేసుకుంటే సమ్మర్ లో డీహ్యూమిడిఫైడ్, వింటర్ లో హ్యూమిడిఫై చేసుకుంటామండి, టు గివ్ ఎ మాక్సిమం ఆర్ మినిమం టెంపరేచర్ అండ్ హ్యూమిడిఫై రేషియో. A constant volume of the air is supplied to the reheat coil of each zone. In this reheat coil, the supply air temperature is increased further to a required level depending upon the load of a particular zone. సో మనకి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ని త్రూ అవుట్ ఆఫ్ ద రీహీటింగ్ కాయిల్ ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి రీహీటింగ్ కాయిల్ అనేది మనకి ఎయిర్ టెంపరేచర్ ని మనం ఇంక్రీజ్ చేస్తుందండి. సో అంటే లోడ్ వేరియేషన్ బేస్ చేసుకొని ఎయిర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వాలా ఆర్ పర్టికులర్ జోన్ బేస్ చేసుకొని డిక్రీజ్ అవ్వాలా అని చెప్పేసి మనకి మోడిఫై చేసుకుంటాం. దిస్ కెన్ బి అచీవ్డ్ బై ఎ జోన్ థర్మోస్టాట్ which controls the amount of reheat and hence supply the air temperature. The reheat coil may run on either electricity or hot water. సో మనకి థర్మోస్టాట్ ని బేస్ చేసుకొని మనకి ఎయిర్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ని రీహీట్ ఆర్ సప్లై ఆఫ్ ఎయిర్ టెంపరేచర్ మనం డిజైన్ చేసుకుంటా ఉన్నాం కదండి. సో మనకి ఇక్కడ రీహీటింగ్ కాయిల్స్ ని యూజ్ చేసుకునేటప్పుడు, రీహీటింగ్ కాయిల్స్ రన్ చేసుకునేటప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఆర్ హాట్ వాటర్ తో అనేది రన్ అవుతుందండి. ఓకే, సో కాయిల్స్ అనేవి మనం హీట్ చేసుకోవడం కోసం హాట్ వాటర్ యూజ్ చేయొచ్చు ఆర్ ఎలక్ట్రిసిటీ ద్వారా మనకి రన్ చేసుకోవచ్చు అండి. సో చూడండి మనకి సింగిల్ డక్ట్ సిస్టమ్స్ నుంచి, సో దిస్ ఇస్ కూలింగ్ కాయిల్, సిసి స్టాండ్స్ ఫర్, హెచ్డి స్టాండ్స్ ఫర్ హీటింగ్ కాయిల్ అండి. సో మనకి హ్యూమిడిఫైర్ నుంచి మనకి రీహీటింగ్ కాయిల్స్ ని యూజ్ చేసుకొని డిఫరెంట్ జోన్స్ కి మనకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. సో చూడండి ఫస్ట్ మనకి డాంపర్స్ ని యూజ్ చేసుకొని అవుట్ సైడ్ ఎయిర్ అండ్ రీసర్క్యులేటెడ్ ఎయిర్ అనేది ఫస్ట్ మనం ఫిల్టర్ చేసుకుంటామండి. ఫిల్టర్ చేసుకొని మనకి కూలింగ్ కాయిల్ అండ్ హీటింగ్ కాయిల్ నుంచి పాస్ చేసుకొని, ఓకే, సమ్మర్ లో వచ్చేటప్పటికి మనకి డీహ్యూమిడిఫై చేస్తామండి, వింటర్ లో మనకి హ్యూమిడిఫికేషన్స్ చేసుకొని, ఓకే, మనకి ఫ్యాన్ ఆర్ బ్లోయర్స్ ని యూజ్ చేసుకొని మనకి ఆఫ్టర్ హ్యూమిడిఫికేషన్ ఇట్ ఈస్ సెంట్ ఇన్ టు ద రీహీటింగ్ కాయిల్. సో ఇక్కడ మన రీహీటింగ్ కాయిల్స్ ని నెంబర్స్ ని మనం ఈక్వల్ అంటే ఎన్ని జోన్స్ మల్టీ జోన్స్ అన్నాం కదండి. సో హీటింగ్ కాయిల్స్ అనేవి ఎన్ని కాయిల్స్ తీసుకుంటే అన్ని జోన్స్ తోటి మనకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అండి. సపోజ్ ఇప్పుడు మన రీహీటింగ్ కాయిల్స్ ఇక్కడ త్రీ రీహీటింగ్ కాయిల్స్ యూజ్ చేస్తాం కాబట్టి 3 జోన్స్ కింద ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సపోజ్ రీహీటింగ్ కాయిల్స్ అనేది మోర్ దాన్ 5 ఉన్నాయి అనుకోండి, 5 జోన్స్ లో మనకి ఈక్వల్ గా ఎయిర్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అండి. అగైన్ మనకి రీసర్క్యులేటెడ్ ఎయిర్ అనేది అగైన్ ఫ్యాన్ ని యూజ్ చేసుకొని, కొంత ఎయిర్ అనేది వెంటిలేటర్స్ యూజ్ చేసుకొని అట్మాస్ఫియర్ కి రిలీజ్ చేస్తామండి, కొంత ఎయిర్ అనేది మనకి రీసర్క్యులేట్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ అబౌట్ ద సింగిల్ డక్ట్ మల్టీ జోన్ సిస్టమ్స్. ఓకే, advantages of single duct multi-zone constant volume system with reheatings. First one, relatively small space requirement. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనకి యూజ్ చేస్తున్న ఎయిర్ కండిషనింగ్ అనేది స్మాల్ స్పేస్ లో యూజ్ చేసుకోవచ్చు అండి. ఎక్సలెంట్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ కంట్రోల్ ఓవర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ జోన్ లోడ్స్. ఓకే, సో మనకి టెంపరేచర్స్ అండ్ హ్యూమిడిటీ కంట్రోల్ అనేది మనకి జోన్స్ లోడ్స్ వేరీ అవుతున్నా కూడా మనకి టెంపరేచర్స్ అండ్ హ్యూమిడిటీ మనకి కావాల్సిన డిజైర్ టెంపరేచర్స్ లో మనం అచీవ్ చేసుకోవచ్చు అండి. Proper ventilation and the air quantity in each zone is maintained as the supply air amount is kept constant under all conditions. సో మనకి ప్రాపర్ గా వెంటిలేషన్ అండ్ ఎయిర్ క్వాంటిటీ అనేది జోన్స్ లో ఈక్వల్ గా మెయింటైన్ చేయడం వల్ల మనకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది మనకి కాన్స్టెంట్ గా ఆల్ కండిషన్స్ లో మనకి అటైన్ చేస్తుందండి. అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ డక్ట్ మల్టీ జోన్ కాన్స్టెంట్ వాల్యూమ్ సిస్టమ్ విత్ రీహీటింగ్ కాయిల్స్. సో ఫస్ట్ disadvantage is high energy consumption for cooling, as the air is first cooled to a very cool temperature and is then heated in the reheated coil. సో ఫస్ట్ మనం హై ఎనర్జీ కన్సప్షన్ కూలింగ్ కోసం యూజ్ చేసుకొని ఫస్ట్ మనం ఎయిర్ ని కూల్ చేసుకుంటామండి. నెక్స్ట్ లో టెంపరేచర్ అటైన్ అయిన తర్వాత అగైన్ హీట్ చేసుకుంటాం రీహీటింగ్ కాయిల్స్ ని యూజ్ చేసుకొని. దిస్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫస్ట్ ఈజ్ కూల్ అండ్ దెన్ ఫర్ హీటింగ్. సో మనకి ఇక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవుతుందండి, సో కూలింగ్ అండ్ రీహీటింగ్ ప్రాసెస్ లో. The energy consumption can partially be reduced by increasing the supply air temperature such that at least one reheat coil can be switched off all the time. సో మనకి ఎనర్జీ కన్సప్షన్స్ అనేవి మనకి రెడ్యూస్ చేసుకోవడం కోసం అండ్ ఎయిర్ యొక్క సప్లై టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం అట్లీస్ట్ మనం యూజ్ చేస్తున్న రీహీటింగ్ కాయిల్ జోన్స్ లో రీహీటింగ్ కాయిల్స్ ని అట్లీస్ట్ వన్ రీహీటింగ్ కాయిల్ ని మనం స్విచ్ ఆఫ్ చేసుకోవడం వల్ల రిమైనింగ్ వాటికి మనకి ఈక్వల్ గా ఎయిర్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అండి. ద ఎనర్జీ కన్సప్షన్ కెన్ బి రెడ్యూస్డ్ బై యూజింగ్ వేస్ట్ వాటర్ ఇన్ ద రీహీటింగ్ కాయిల్. సో ఇక్కడ ఎనర్జీ కన్సప్షన్ మనం ఎలా రెడ్యూస్ చేసుకోవచ్చు అండి, బై వేస్ట్ వాటర్ ని మన హీట్ కండెన్సర్ నుంచి హీట్ రిజెక్ట్ అవుతుంది కదండి, సో దాని నుంచి కొంత వేస్ట్ వాటర్ వస్తుంది కదా, ఆ వేస్ట్ హీట్ వాటర్ ని మనం రీహీటెడ్ కాయిల్ కి మనం పాస్ చేసుకోవచ్చు అండి.
And second one is simultaneous cooling and heating is not possible. సో మనకి మల్టీ జోన్ సిస్టమ్స్ లో ఎట్ ఏ టైం మనకి కూలింగ్ అండ్ హీటింగ్ అనేది పాసిబుల్ అవ్వదండి. నెక్స్ట్ వన్ ఈస్ ద డ్యూయల్ డక్ట్స్. ఓకే, సో మనకి క్లాసిఫికేషన్స్ కన్సిడర్ చేసుకున్నాం కదండి. సో సెకండ్ క్లాసిఫికేషన్ ఇస్ డ్యూయల్ డక్ట్ సిస్టమ్స్ అండి. In a dual duct system, the supply air fan splits the flow into two streams. సో మనకి డ్యూయల్ అని చెప్పి డ్యూయల్ డక్ట్, సో నేమ్ లోనే రిప్రజెంట్ చేశారండి. డ్యూయల్స్ మీన్స్ టూ అని. సో డక్టింగ్ సిస్టమ్స్ అనేవి టూ సిస్టమ్స్ అనేవి కన్సిడర్ చేస్తామండి. వన్ స్ట్రీమ్ ఫ్లో త్రూ ద కూలింగ్ కాయిల్ అండ్ గెట్స్ కూల్డ్ అండ్ డీహ్యూమిడిఫైడ్ టు అబౌట్ 13 degrees సెంటిగ్రేడ్. సో వన్ డక్ట్ వచ్చేటప్పటికి కూలింగ్ కాయిల్ ని యూస్ చేసుకొని కూల్ చేసి అండ్ డీహ్యూమిడిఫై చేస్తుందండి అంటిల్ ద టెంపరేచర్ రీచెస్ 13 degrees సెంటిగ్రేడ్. అనదర్ డక్ట్ దట్ ఈస్ ద స్ట్రీమింగ్ ఫ్లో అనేది మనకి హీటింగ్ కాయిల్ ని యూస్ చేసుకొని హీట్ చేస్తుందండి. సో అప్ టు ఏ టెంపరేచర్ ఆఫ్ 35 to 40 degrees సెంటిగ్రేడ్ వరకు హీట్ చేస్తుంది. సో మనకు అందుకోసం డ్యూయల్ డక్ట్స్ అనేవి యూస్ చేస్తాం. ద హాట్ అండ్ కోల్డ్ స్ట్రీమ్స్ ఫాలో త్రూ ద సపరేట్ డక్ట్స్. సో హాట్ అండ్ కోల్డ్ స్ట్రీమ్స్ అనేవి మనకి సపరేట్ డక్ట్స్ నుంచి పాస్ చేసుకుంటామండి. బిఫోర్ ఈచ్ కండిషనింగ్ స్పేస్ ఆర్ జోన్, ద కోల్డ్ అండ్ హాట్ ఎయిర్ స్ట్రీమ్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద రిక్వైర్డ్ ప్రపోర్షన్స్ యూజింగ్ ఏ మిక్సింగ్ బాక్స్ అరేంజ్మెంట్. సో మనకి ఇక్కడ సపరేట్ జోన్స్ అనేవి యూస్ చేయడం వల్ల మనకి ఈక్వల్ ప్రపోర్షన్స్ అనేవి మనకి మిక్సింగ్ జోన్స్ వల్ల మనం యూస్ చేసుకుంటామండి. విచ్ కెన్ బి కంట్రోల్ బై ద జోన్ థర్మోస్టాట్. ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ సప్లైడ్ టు ఈచ్ జోన్ రిమైన్స్ కాన్స్టెంట్. సో మనకి ఎంత వాల్యూమ్ అయితే మనకి ఈ జోన్స్ లో ప్రొవైడ్ చేస్తున్నామో మనకి అది కాన్స్టెంట్ గా అటైన్ అవుతుందండి. హవెవర్ ద సప్లై ఎయిర్ టెంపరేచర్ వేరీస్ డిపెండింగ్ అపాన్ ద లోడ్. మనకి ఎయిర్ టెంపరేచర్ మనకి ఏదైతే మనం సప్లై చేస్తుందో మనం లోడ్స్ ని బట్టి మనకి వేరీ అవుతూ ఉంటుందండి. సో డయాగ్రామ్స్ చూడండి. సో ఇనీషియల్ గా మనకి డాంపర్స్ కన్సిడర్ చేసుకుంటాం కదండి. సో డాంపర్స్ నుంచి సరౌండింగ్ ఎయిర్ తీసుకుంటామండి అండ్ కొంత పార్ట్ ఆఫ్ ఎయిర్ అనేది రీసర్క్యులేటెడ్ ఎయిర్ నుంచి తీసుకుంటాం కదండి. సో అవుట్ సైడ్ ఎయిర్ అండ్ రీసర్క్యులేటెడ్ ఎయిర్ అనేది కంబైన్ అవుతుందండి. సో కంబైన్ అయ్యి మనకి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదండి డ్యూయల్ డక్ట్స్ అంటే 2 డక్ట్స్ అనేవి యూస్ చేసుకుంటాం అనేసి. సో 2 డక్ట్స్ యూస్ చేసి ఫస్ట్ డక్ట్ లో వచ్చేటప్పటికి కూలింగ్ కాయిల్, అనదర్ డక్ట్ లో హీటింగ్ కాయిల్ ని యూస్ చేస్తామండి. సో ఫస్ట్ మనం కూలింగ్ కాయిల్ లో మనం డీహ్యూమిడిఫై చేసుకొని ఎయిర్ ని మనకి మిక్సింగ్ జోన్స్ లో పాస్ చేసుకుంటామండి. సో అగైన్ ఇక్కడ మిక్సింగ్ జోన్ లో హీటింగ్ కాయిల్ నుంచి హ్యూమిడిఫై చేసుకుంటాం కదండి, రెండు మిక్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి కూలింగ్ కాయిల్ నుంచి వచ్చిన ఎయిర్ అండ్ హీటింగ్ కాయిల్ నుంచి వచ్చిన ఎయిర్ రెండు మిక్స్ అవుతుందండి. ఓకే, సో ఈ రెండు మిక్స్ అయిన దాన్ని ఫస్ట్ మనకి జోన్ 1 లోకి సెండ్ చేస్తామండి. ఓకే, అగైన్ మనకి హీటింగ్ కూలింగ్ కాయిల్ లో మనకి డిఫరెంట్ జోన్స్ యూస్ చేసుకుంటా ఉన్నాం కదండి. సో కొంత పార్ట్ అనేది ఫస్ట్ జోన్ కి వస్తుందండి, సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి సెకండ్ మిక్సింగ్ బాక్స్ కి సెండ్ చేస్తుందండి రిమైనింగ్ పార్ట్. సో సెకండ్ మిక్సింగ్ జోన్ కి మనం అగైన్ కూల్ ఎయిర్ పాస్ చేస్తామండి. అగైన్ హీటింగ్ కాయిల్ నుంచి కొంత ఎయిర్ అనేది హాట్ ఎయిర్ అనేది మిక్సింగ్ బాక్సెస్ కి సెండ్ చేస్తాం. సో ఇక్కడ హాట్ ఎయిర్ అండ్ కోల్డ్ ఎయిర్ అనేది మిక్స్ అయ్యి అగైన్ జోన్ 2 లోకి పాస్ అవుతుందండి. సో జోన్ 2 నుంచి కొంత వామ్ ఎయిర్ అనేది రిలీజ్ అవుతుందండి. సో వామ్ ఎయిర్ అనేది కొంత వెంటిలేషన్ కి అట్మాస్ఫియర్ కి రిలీజ్ చేస్తామండి. కొంత పార్ట్ అనేది ఫ్యాన్ ని యూస్ చేసుకొని అగైన్ మనకి రీసర్క్యులేటెడ్ ఎయిర్ కింద యూస్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ఎ కంటిన్యూషన్ సైకిల్ అండి. సో 2 డక్ట్స్ ని యూస్ చేస్తామన్నాం కదండి. సో హీటింగ్ కాయిల్, కూలింగ్ కాయిల్ ని యూస్ చేసుకొని మిక్సింగ్ బాక్సెస్ వల్ల మిక్స్ చేసుకుంటామండి. అడ్వాంటేజెస్ ఆఫ్ డ్యూయల్ డక్ట్ సిస్టమ్స్ అండి. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఈస్ సిన్స్ టోటల్ ఎయిర్ ఫ్లో టు ఈచ్ జోన్ ఈస్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ పాసిబుల్ టు మెయింటైన్ ప్రాపర్ ఐఏక్యూ అండ్ రూమ్ ఎయిర్ డిస్ట్రిబ్యూషన్. సో మనకి టోటల్ ఎయిర్ ఫ్లో అనేది మనకి ఈ జోన్ లో కాన్స్టెంట్ గా అటైన్ చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్ గా ఉంటుందండి. కూలింగ్ ఇన్ సమ్ జోన్స్ అండ్ హీటింగ్ ఇన్ అదర్ జోన్స్ కెన్ బి అచీవ్డ్ సైమల్టేనియస్లీ. సో ఎట్ ఏ టైం మనకి ఎక్కడ కూలింగ్ కావాలన్నా ఎక్కడ హీటింగ్ కావాలన్నా కూడా మనకి ఎట్ ఏ టైం మనకి పాసిబుల్ అవుతుంది. సో ప్రీవియస్ గా సింగిల్ డక్ట్ సిస్టమ్స్ లో మనకి అది పాసిబుల్ అవ్వదండి. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం మనం డ్యూయల్ డక్ట్స్ అనేవి యూస్ చేసుకుంటాం. సిస్టమ్ ఈస్ వెరీ రెస్పాన్సిబుల్ టు వేరియేషన్ ఆఫ్ ద జోన్ లోడ్స్, thus it is possible to maintain required condition preciously. సో మనకి సిస్టమ్ అనేది మనకి వేరియేషన్స్ ఆఫ్ జోన్స్ ని బేస్ చేసుకొని మనకి రెస్పాండ్ అవుతుంది అనుకున్నాం కదండి. సో మనకి కండిషన్స్ ని వేరీ చేసుకుంటా మనకి యూస్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డ్యూయల్ డక్ట్ సిస్టమ్స్, occupies more space or both cold air and hot air ducts have to be sized to handle all the air flow rates if required. సో మనకి ఇక్కడ లార్జ్ స్పేస్ అనేది మనకి కోల్డ్ ఎయిర్ అండ్ హాట్ డక్ట్స్ కి కావాలి కాబట్టి స్పేసింగ్ అనేది మనకి డ్యూయల్ డక్ట్ సిస్టమ్ చాలా లార్జ్ వాల్యూమ్ అనేది ఆక్యుపై చేస్తుందండి వెన్ కంపేర్డ్ టు సింగిల్ డక్ట్స్. నాట్ ఎవ్రీ ఎనర్జీ ఎఫిషియంట్ డ్యూ టు ద need for simultaneous cooling and heating of the airstream. However, the energy efficiency can be improved by completing shutdown the cooling coil when the outside temperature is low and mixing supply air from the fan with hot air in the mixing box.
సో మనకి ఎక్కడైతే మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే సైమల్టేనియస్ గా యూస్ చేసుకుంటా ఉన్నాం కదండి హీటింగ్ అండ్ కూలింగ్ అనేది ఎయిర్ స్ట్రీమ్స్ ని యూస్ చేసుకొని, సో ఎనర్జీ ఎఫిషియన్సీస్ అనేవి మనకి ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటా ఉంది. సో కంప్లీట్ షట్ డౌన్ అవుతున్నప్పుడు అంటే మనం డ్యూయల్ డక్ట్ సిస్టమ్స్ ని యూస్ చేయకపోతే కూలింగ్ కాయిల్ అనేది అవుట్ సైడ్ టెంపరేచర్ అనేది మనకి లోయర్ గా ఉంటుందండి. సో దానివల్ల మిక్సింగ్ ఎయిర్ అనేది హాట్ ఎయిర్ తోటి మిక్సింగ్ బాక్స్ లో మిక్స్ అవుతుంది. సో అదొక డిసడ్వాంటేజ్ అండి. సిమిలర్లీ వెన్ ద హాట్ అవుట్ సైడ్ వెదర్ ఈస్ హాట్ అంటే మనకి వింటర్ కండిషన్స్ తీసుకొని ఇప్పుడు చెప్పాం కదండి. సో సమ్మర్ కండిషన్స్ తీసుకుంటే అవుట్ సైడ్ అనేది హాట్ గా ఉంటుంది. సో దానివల్ల మనకి హీటింగ్ కాయిల్ కంప్లీట్ గా షట్ డౌన్ చేసుకుంటాం. సో హీటింగ్ కాయిల్ కంప్లీట్ గా షట్ డౌన్ చేసుకుంటే కూలింగ్ కాయిల్ అనేది మనకి మిక్సర్ బాక్స్ కి వెళ్ళి మనకి సప్లై చేస్తుందండి. ఓకేనండి. సో సపోజ్ సమ్మర్ కన్సిడర్ చేసుకుంటే హీటింగ్ కాయిల్ మనం యూజ్ చేయమండి. వింటర్ కన్సిడర్ చేసుకుంటే కూలింగ్ కాయిల్ అనేది స్విచ్ ఆఫ్ చేసుకుంటాం. అదొక డిసడ్వాంటేజ్ అండి. నెక్స్ట్ చూడండి డ్యూయల్ డక్ట్ వేరియబుల్ ఎయిర్ వాల్యూమ్ సిస్టమ్స్. సో సెకండ్ క్లాసిఫికేషన్ ఇన్ డ్యూయల్ డక్ట్ వచ్చేటప్పటికి వేరియబుల్ ఎయిర్ వాల్యూమ్ సిస్టమ్. సో ఇప్పటి వరకు మనం కాన్స్టెంట్ వాల్యూమ్ కన్సిడర్ చేసాం కదండి. ఇప్పుడు వేరియబుల్ వాల్యూమ్ అంటే ఎయిర్ ఆఫ్ ద వాల్యూమ్ అనేది మనకి వేరీ అవుతూ ఉంటుంది. సో దీస్ సిస్టమ్స్ ఆర్ సిమిలర్ టు ద డ్యూయల్ డక్ట్స్ constant volume system with only difference is that instead of maintaining constant flow rate of each zones, the mixing box reduces the air flow rates as the loads on the zone drops. సో మనకి డ్యూయల్ డక్ట్స్ వేరియబుల్ ఎయిర్ వాల్యూమ్ సిస్టమ్స్ అనేవి సేమ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఎయిర్ ఫ్లో రేట్స్ ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుందండి. కానీ డిఫరెన్స్ ఏంటంటే మిక్సింగ్ బాక్సెస్ లో మనకి ఎయిర్ యొక్క వాల్యూమ్ అనేది జోన్స్ అంటే లోడ్ బేస్ చేసుకొని మనకి వేరీ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ బేసిక్ డిఫరెన్స్ అండి. రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్ ఎయిర్ సిస్టమ్స్. సో మనకు ఆల్ ఎయిర్ సిస్టమ్స్ కి ఓవరాల్ గా సింగిల్ అండ్ డ్యూయల్ కన్సిడర్ చేసుకొని మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే అండి ఆల్ ఎయిర్ సిస్టమ్ ఆఫర్స్ ద గ్రేటర్ పొటెన్షియల్ ఫర్ ఎనర్జీ కన్సర్వేషన్ బై యూటిలైజింగ్ ద అవుట్డోర్ ఎయిర్ ఎఫెక్టివ్లీ. సో ఆల్ ఎయిర్ సిస్టమ్స్ ని మనం యూస్ చేసుకోవడం వల్ల మనకి ఎనర్జీ కన్సర్వేషన్ అనేది అవుట్డోర్ ఎయిర్ ఎఫెక్టివ్ గా మనకు వస్తుందండి. Second advantage is by using high quantity control, it is possible to maintain the temperature and relative humidity of conditioning space within plus or minus 0.15 degrees centigrade of dry bulb temperature and plus or minus 0.5% of relative humidity. సో మనకి ఇక్కడ హై క్వాంటిటీ ఆఫ్ కంట్రోల్స్ మనం యూస్ చేసుకోవడం వల్ల టెంపరేచర్ అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ అనేది కండిషనింగ్ స్పేస్ కి ఎంత వేరియేషన్ ఉంటుందంటే ప్లస్ ఆర్ మైనస్ 0.15 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. స్మాల్ వేరియేషన్ ఆఫ్ డ్రై బల్బ్ టెంపరేచర్. రిలేటివ్ హ్యూమిడిటీ కూడా 0.5% either it will increase or decrease only. Using a dual duct system, it is possible to provide simultaneously cooling and heating. సో డ్యూయల్ డక్ట్స్ అనేవి యూస్ చేసుకోవడం వల్ల మనకి ఎట్ ఏ టైం మన హీటింగ్ అండ్ కూలింగ్ సిస్టమ్స్ అనేవి డిఫరెంట్ జోన్స్ లో మనకి పాసిబుల్ అవుతుందండి. చేంజ్ ఓవర్ ఫ్రమ్ ద సమ్మర్ టు వింటర్ అండ్ వైస్ వర్సా ఈజ్ రిలేటివ్లీ సింపుల్ ఇన్ ఆల్ ఎయిర్ సిస్టమ్స్. సో ఇలా మనకి యూస్ చేసుకోవడం వల్ల సమ్మర్ టు వింటర్ అనేది ఎట్ ఏ టైం మనకి ఎయిర్ సిస్టమ్ ని యూస్ చేసుకొని మనకి మోడిఫై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రొవైడ్ గుడ్ రూమ్ ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వెంటిలేషన్ అండర్ ఆల్ కండిషన్స్ ఆఫ్ లోడ్. సో మనం ఇలా యూస్ చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ అనేది రూమ్స్ లో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. అండ్ వెంటిలేషన్ ఆఫ్ లోడ్స్ మధ్య వేరీ చేసుకొని ఎయిర్ కూడా మనకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. బిల్డింగ్ ప్రెషరైజేషన్ కెన్ బి అచీవ్డ్ ఈజీలీ. The completing air conditioning plant, including the supply and return air fans, can be located away the conditioning space. Due to this, it is possible to use a wide variety of air filters and avoid the noise in the air conditioning space. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఎయిర్ కండిషనింగ్ స్పేస్ లో సప్లై అండ్ రిటర్న్ డక్ట్స్ ని యూస్ చేసుకోవడం వల్ల మన కండిషనింగ్ స్పేస్ లో మనకి కండిషనింగ్ స్పేస్ లో మనకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. అలానే మనకి ఎయిర్ ఫిల్టర్స్ ని యూస్ చేసుకొని అండ్ డక్ట్స్ ని యూజ్ చేసుకోవడం వల్ల కండిషనింగ్ స్పేస్ టాప్ లో మనకి ఎయిర్ అనేది హై వెలాసిటీ తోటి మూవ్ అవడం వల్ల నాయిస్ అనేది క్రియేట్ అవుతుందండి. సో నాయిస్ ని కూడా రెడ్యూస్ చేసుకోవడం కోసం మనం ఆల్ ఎయిర్ సిస్టమ్స్ ని మనం యూజ్ చేస్తాం. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్ ఎయిర్ సిస్టమ్స్. దే ఆక్యుపై మోర్ స్పేస్ అండ్ దస్ రెడ్యూస్ ద అవైలబుల్ ఫ్లో స్పేస్ ఇన్ ద బిల్డింగ్స్. సో మనకి డ్యూయల్ డక్ట్స్ ఆల్ ఎయిర్ సిస్టమ్స్ లో మనకి మోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది యూజ్ చేస్తున్నాం అండి. సో దానివల్ల మనకి ఫ్లోర్ స్పేస్ అవైలబుల్ అనేది మనకి రెడ్యూస్ అవుతుంది. ఇట్ షుడ్ బి డిఫికల్ట్ టు ప్రొవైడ్ ఎయిర్ కండిషనింగ్ ఇన్ హై రైజ్ బిల్డింగ్స్ విత్ ద ప్లాంట్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఆర్ బేస్మెంట్ డ్యూ టు ద కండిషన్ స్పేస్ కన్స్ట్రైన్మెంట్స్. సో మనకి లార్జ్ వాల్యూమ్ అనేది ఎయిర్ కండిషనింగ్ ఆక్యుపైజ్ చేయడం వల్ల హై రైజ్ బిల్డింగ్స్ లో ప్లాంట్స్ అనేవి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఆర్ బేస్మెంట్స్ లో ఎక్కువగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, అదొక డిసడ్వాంటేజ్ అండి. నెక్స్ట్ వన్ ఈస్ రెట్రోఫిట్టింగ్ మే బి పాసిబుల్ due to the space requirements.
And third one is balancing of air in large and particularly with variable air volume system could be difficult. సో మనకి ఎయిర్ ని బ్యాలెన్స్ చేసుకోవడం, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ మనకి పర్టికులర్ వేరియబుల్స్ అనేవి వాల్యూమ్ సిస్టమ్స్ అనేవి మనకి వేరీ అవుతుంటుంది. సపోజ్ మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ అనేది మనకి వేరియబుల్ వాల్యూమ్ కన్సిడర్ చేసుకుంటే మనకి బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎయిర్ అనేది డిసడ్వాంటేజ్ అవుతుందండి ఆల్ ఎయిర్ సిస్టమ్స్. ఓకే, సో అప్లికేషన్స్ ఆఫ్ ఆల్ ఎయిర్ సిస్టమ్స్ అండి. సో ఆల్ ఎయిర్ సిస్టమ్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము అనేసి, సో ఆల్ ద ఎయిర్ సిస్టమ్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ బోత్ కంఫర్ట్ యాజ్ వెల్ యాజ్ ద ఇండస్ట్రియల్ ఎయిర్ కండిషన్. సో ఆల్ ఎయిర్ సిస్టమ్స్ అనేవి మనం ఆల్రెడీ క్లాసిఫికేషన్స్ లో ఫస్ట్ క్లాసిఫికేషన్ డిస్కస్ చేసుకున్నాం కదండి. సో కంఫర్ట్ అండ్ ఇండస్ట్రియల్ ఎయిర్ కండిషనింగ్స్ లో యూజ్ చేస్తామండి. దే ఆర్ ఎస్పెషల్లీ సూటెడ్ టు ద బిల్డింగ్స్ దట్ రిక్వైర్ ఇండివిజువల్ కంట్రోల్ ఆఫ్ మల్టిపుల్ జోన్స్. సో మనకి ఎస్పెషల్లీ బిల్డింగ్స్ లో మనకి ఇండివిజువల్ గా మల్టిపుల్ జోన్స్ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే ఆఫీస్ బిల్డింగ్స్, classrooms, laboratories, hospitals, hotels, ships, etc. They are also used extensively in the applications that requires very close control of the conditions in the conditioning space, such as clean rooms, computer rooms, operative theaters, research facilities, etc. సో మనకి బిల్డింగ్ జోన్స్ తో పాటు మనం ఎక్స్టెన్సివ్ గా అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే క్లీన్ రూమ్స్ దగ్గర, కంప్యూటర్ రూమ్స్ దగ్గర మనకి యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఆపరేషన్ థియేటర్స్ దగ్గర, మన హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్స్ దగ్గర, అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ లో మనకి టెంపరేచర్స్ లోగా మెయింటైన్ చేసుకోవడం కోసం మనం ఆల్ ఎయిర్ సిస్టమ్స్ ని యూజ్ చేస్తామండి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఆల్ ఎయిర్ సిస్టమ్స్ అండి. సో ఇవాళ క్లాస్ లో మనం గ్రిల్స్ అండ్ రిజిస్టర్స్ ఒక టాపిక్, ఆల్ ఎయిర్ సిస్టమ్స్ అండి.